పరిస్థితి ఉంది. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వివాహం కాక తప్పు చేసిన వ్యక్తులకు రాళ్ళతో చంపే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. నా జీవితం ముగించబడతేమో కనబడుతూ ఉంది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే రాళ్ళతో కూడా చంపుతారేమని ఒక భయము కనబడుతుంది. నా ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులను వెలివేస్తారు భయం. తీరా నాకు వివాహం కుదిరింది, ఒక నెల రోజుల వివాహం జరగబోతుంది, ఈ లోపు నేను కన్యగా ఉంది, గర్భవతిగా మార్చబడితే నన్ను కట్టుకోపోయేవాడు కొన్ని ఏం చేస్తాడో విడిచిపెడతాడు అని ఒక ఆందోళన. దేవుడు స్తోత్రం. ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ఇది ఏమి జ్ఞాపకం చేసుకున్నదంట? దేవుడు మాటలో తలపోస్తూ దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నా వివాహం ఏమవుతుందో గురించి ఆలోచన మానేస్తుంది. నా ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులు నన్ను వెలివేస్తారని ఆలోచించడం మానేస్తుంది. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వివాహము కాక తల్లిగా మారితే చంపేస్తారు అన్న భయం గురించి ఆలోచిస్తారా? దేవుడు చెప్పిన ప్రతి మాట దేవుడి స్తోత్రం. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా తన హృదయములో రిపీట్గా చేసుకుంది కాబట్టి ఆమె అనుకుంది, నా హృదయములో వచ్చిన ఈ మాటలు తండ్రి గొప్పవాడు కనుక 600 దేవుడి చుట్టాన్ని నేను జరిగించాలి. దేవుడు స్తోత్రం. హృదయములో దేవుడు చెప్పిన మాట బలముగా గుండెల్లో పెట్టుకుంది కనుక తన కళ్ళ ముందు ఉన్న ఏ ప్రాబ్లం గురించి ఆలోచన చేస్తాలా, ఏ సమస్య గురించి కూడా ఆలోచన చేస్తాలా, ఏ ట్రబుల్ ఆలోచన చేస్తాలా, ఏ దేవుణ్ణైతే ఆరాధించానో ఆ తండ్రి నా ఒడిలోకి వస్తూ ఉంటే, ఏ దేవుడు స్తుతించానో ఆ తండ్రి నా ఒడిలో వచ్చే బిడ్డగా మారుతూ ఉంటే నా జన్మ ధన్యముగా మార్చబడుతుంది, నా జీవితం ధన్యంగా మార్చబడుతుందని ఒక సంతోషంతో మాటలు గుండెలో దాచుకొని ప్రతిరోజు ఆ కార్యం జరిగే వరకు కూడా నెమ్మలుగా దేవుడి స్తోత్రం. ఏం చేస్తుందంట? నెమ్మది దేవుడి స్తోత్రం. అందుకే హృదయం గమనించాలి. మరి ఎక్కడ కూడా ట్రబుల్ పల్ల, ఎక్కడ ప్రియదన మాటల దేవుడిని గుండెల్లో పెట్టుకుంది, దేవుడి మాట గుండెల్లో పెట్టుకుంది. దేవుడు చెప్తూ నెరవేర్చే రోజు లోకమందరి చేయి దండ పెట్టే స్థాయికి దేవుడిని బట్టి మరి అప్పుడు చూసి దేవుడి స్తోత్రం. నా ప్రేమ దావసరమా, దేవుడి మాటలు ఈ గుండెల్లో దాచుకో తప్ప ఎక్కడికి రికార్డ్ చేసుకునే వ్యక్తిగా ఉంటే అవి నీ పనికిరావు. దేవుడు మాట నీ గుండెల్లో వినాలి. దేవుడు మాట సంతోషంతో వినాలి. ఈరోజు లోకంలో ఉన్న మనుషులు ఒక ప్రభువు మార్చకంటే అవలపోవడం. ఎవరైనా సేవకులు ఎవరైనా సువార్త అంది అంటారా, అడుగుకుని ఎలాగైతే వారు తరుగుతూ ఉంటారో జీవితాన్ని మార్చే దేవుడు అందిస్తూ ఉంటే అంటారో తరుగుతూ దేవుడు. అదే ఆ దగ్గర కూర్చొని వెంకటేశ్వరకు డాన్స్ చేశాడు రా, సరే స్టెప్లు వేసాడు. పవన్ కళ్యాణ్ బలపై అంటే నీ పక్కనే కూర్చోబెట్టుకొని నీకు డ్రింక్ బాటిల్ తీసుకొచ్చి నీకు సేవ చేస్తూ చెప్పు దేవుడి స్తోత్రం. అదే దేవుడు మాట చెప్తూ ఉంటే కుక్కను గసినట్లుగా తరిమి కొడతారు. దేవుడి స్తోత్రం. అలాంటి వారు మనకు కాదు. తండ్రి మనతో మాట్లాడుతూ ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాట గుండెలో దాచుకొని తండ్రి మాట సంతోషపడి వెళ్ళిపోతూ ఉంటే నా ప్రేమను దాల్సనమా, దేవుడు ఆత్మతో మీతో చెప్తున్నాను, మీరందరూ కూడా జీవితకాలం ఆనందిస్తారు, జీవితకాలం సంతోషంగా ఉంటారు, జీవితకాలం మేలుతో ఉంటారు. అన్ని విషయాల్లో దేవుడు మాట మిమ్మల్ని బలపరచబోతుంది, మిమ్మల్ని దీవించబడబోతుంది, మీ గొప్ప కార్యం చేయబోతుంది. అటువంటి దీవెనలో మీరందరూ నిలబడిన గాక. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించండి. ఈ రాత్రి కాలం ముందు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రతి దినము దేవుడు నీతో మాట్లాడుతుంటే ఆయన మాట నీకు అర్థం కాక, ఆయన విలువ అర్థం కాక ఒకవేళ ఆలోచిస్తున్నావా? ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారి మాటలు సామాన్య వ్యక్తులు సంతోషపడ్డారు. మనందరం కూడా నిలిపేయడమే, కానీ దేవుని బట్టి గొప్పవారు. ఈ రాత్రి ప్రభు మాటలు జ్ఞాపకం చేసి ఏ మాటలు బట్టి మనం ఆనందపడితే మన జీవితాలు బాగుంటాయో ప్రభు చెప్తున్నాను. ఈ లోకంలో ఏ మాటలు మనం విన్నా కొంతకాలం ఆనందంగానే బ్రతుకుని మార్చే దేవుడు మాటలు వింటున్నప్పుడు
మన హృదయాలు సంతోషంగా మార్చుకోవాలి. దేవుడి మాట మనం రికార్డ్ చేయవలసింది మన వాడి సెల్ ఫోన్లో కాదు, గోడ మీద కాదు, కానీ ప్రభుత్వంలోని హృదయంలో పట్టుకోవచ్చు. నా ప్రభు ఎంతోమంది రాత్రి కాలం ముందు నీ సన్నిధిలోకి భవించాలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ 3 దినాల పండుగలో ప్రభా రెండవ రాత్రికాల సమయం ఎన్నికలను బిడ్డలు వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరు కొన్ని మాటలు విన్నారు తండ్రి. మా దేవుడు మాట మా గుండెల్లో ఉంటే మా దేవుడే మాతో ఉన్నాడని భావించే వ్యక్తులుగా బలపరచాలి తండ్రి. ఈ పండుగలో ప్రతి ఒక్కరు కూడా నేను ఆశీర్వదిస్తాను కుమారుడా, నేను మేలుతో నింపుతాను కుమారుడా, ప్రతి బలహీనతలు విడిపిస్తాను కుమారుడా, ప్రతి కన్నీరు తుడుతాను కుమారుడా. అసాధారణమైన కార్యాలు వారికి సాధ్యపరచబోతున్నా, జరగని కార్యాలు వారికి జరిగించబోతున్నా. వారి ముందు ఉన్న అడ్డుగోడలో నేను కొట్టివేయబోతున్నా. శత్రువులు సైతం వారికి మిత్రులుగా మార్చబోతున్నా. ఆగిన కార్యములు నేను కదిలించబోతున్నా. ముయ్యబడిన ద్వారాలు నేను తెరవబోతున్నాను. ఇక మనుషులు జీవితాలు నా మందిరంలో ఉన్న వారి బతుకులు సిరి నవ్వుతో ఉండబోతున్నాయి, సంతోషంతో ఉండబోతున్నాయి, సమాధానంతో ఉండబోతున్నాయి, నీరుతో ఉండబోతున్నాయి, జయించేవారిగా ఉండబోతున్నారు. నేను వారికి సదాకాలం తోడే ఉండబోతున్నాను. నేటి కర్మదినాల మా దొరుకుతుంది కుమార్తె, సర్వకాలం ముందు జీవించే నేను మీ మధ్య మాట్లాడుతున్నాను. ఒక్కసారి మాట్లాడితే చాలు ఎదురు చూసి భక్తులు కోట్ల మంది ఉన్నారు. నా కోసం సర్వం వదులుకున్న వారు ఉన్నారు, నా కోసం ఆస్తులు అమ్ముకున్న వారు ఉన్నారు. కానీ మీ ధన్యులు, మీ మధ్య నిలబడి ఉన్నా, మీ మధ్య నేను మాట్లాడుతున్నాను. ప్రతి దినము నా మాటతో పలకరిస్తున్నాను. నిజమే ప్రభా, ఎందరో భక్తులు తపస్సులు చేస్తూ నీ మాట మాట్లాడితే చాలుకునేవారు ఉన్నారు. కానీ మా సామాన్యం, మా జీవితాలు పేదవారిగా, మా జీవితాలు విలువలేని మా బతుకుల్లో ప్రతి దినము కమ్మన మాట పలుకుతున్నా, ప్రతి దినం మాట్లాడుతున్నా, ప్రతి దినం పలకరిస్తున్నా. ఒకసారి మాట్లాడిపోతే ఏం చేయాలి కాదు ప్రభా. మా జీవితాలు ఏమి పట్టం కావట్లేదు, కానీ మమ్మల్ని ప్రేమించి చిన్న చిన్న పొరపాట్లు చేసిన క్షమించుకుంటూ ఈ సన్నిధి ద్వారా మా అందరితో మాట్లాడుతున్నావయ్యా. అందుబట్టి నీకు వందనాలు ప్రభు. ఈ రాత్రి మీ వందల సన్నిధికి వచ్చాం, ఈ మాటలు విన్నాం ప్రభు. మేము ఆనందిస్తున్నాం, మేము ధన్యులు ప్రభు. అందరికంటే మేము ధన్యులు ప్రభు. ఎందుకంటే నీ మాట స్పష్టముగా మాతో మాట్లాడుతున్నావు. నా తండ్రి ఇంత ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని ఆస్వాదించి మేలుతో నింపి బలపరిచి దీవించే రేపటి కాలం ప్రభు. ఎక్కడో ఒక మూలుండే మా జీవితానికి సేవ అనే పదాన్ని ఏర్పరిచి ఒక్కరితో ప్రారంభించి పంచంచలుగా దీవిస్తూ వేల మందికి దీవెనగా మార్చిన ఈ సంవత్సరం దాటుకుంటూ వెళుతూ నూతన అడిగిపెట్టే మహాభాగ్యం ఘనంగా జరిగించండి. మంచి వాతావరణం అనుగ్రహించండి. బిడ్డల కుటుంబాలు నడిపించండి. ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను. యేసు రక్తమిచ్చే, సిలువ రక్తమిచ్చే అపవాదికి నాశనం కలిగిన తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం తోడై నిలిచిన గాక. నమ్మిన వారు తప్పలేదు.